గ్రామ పెద్దలకి, శ్రీమతి గొల్ల కవిత గారు, నూతనంగా వార్డు మెంబర్లు అందరూ మంచి ఓటుతో గెలిపించారు. ఫస్ట్ ఒకసారి జై తెలంగాణ, ఊరు గెలవాలి, చరిత్రలో నిలవాలి. వాస్తవంగా ఒక విషయం నేను కొంచెం మాట్లాడతాను. చాలామంది ప్రబోధాలకి చాలా పరిశాన్ అవుతున్నారు. ఏంటంటే మనకు ఫండ్స్ రావని, లేకుంటే ఈ పార్టీ పైన లేదని, లేకుంటే ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళని అవగాహన కలిగించలేక, అవగాహన లేక, కరెక్ట్గా ఈ భారత రాజ్యాంగంపై కరెక్ట్గా అవగాహన ఉంటే ఖచ్చితంగా మనకు అన్ని నిధులు వస్తాయి. ఈ భారత రాజ్యాంగం ద్వారా ఖచ్చితంగా నిధులు వస్తాయి. ఈ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ద్వారా కూడా నిధులు వస్తాయి. 3 రకాలుగా వస్తాయి నిధులు. ఎమ్మెల్యేకు, ఎంపీకి కానీ సంబంధం లేకుండా 3 రకాలుగా వస్తాయి. ఒకటోది కేంద్రం నుంచి వస్తుంది. ఆ కేంద్రం ఈ భారత రాజ్యాంగం ద్వారా వస్తుంది. 9 లక్షలు వస్తాయి సంవత్సరానికి. ఒక్క మనిషికి, ఒక ఓటర్కు 1200 నుండి 1500 వరకు ఒక ఓటర్ లెక్కల వేస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం. అయితే మన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 5 లక్షలు వస్తాయి. అది అప్పుడే ప్రకటించారు. ఈ చట్టం ప్రకారం ఇది గ్రామ పంచాయతీ ఎట్లుండాలనో, మండల పరిషత్ ఎట్లుండాలనో అన్ని వివరంగా దీంట్లో ఉంది. 5 లక్షలు, 9 లక్షలు అంటే మినిమం ఎక్కువ తక్కువ రావచ్చు. ఒక మనిషికి 12 నుంచి 1500 వరకు ఓటుకు ఖచ్చితంగా వస్తాయి. ఇలా ఉందని నేను అవగాహన కలిగిస్తున్నాను. ఏ పార్టీ గెలిచినా ఇబ్బంది పడనవసరం లేదు. నిజంగా నా మల్లేష్ యాదవ్ నా క్లాస్మేట్, నా చిన్ననాటి స్నేహితుడు. చాలా సంతోషం వేసింది. నాకు 1000 కోట్లు దొరికినట్టు అనిపించింది. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయినరు. ఆయన యొక్క లక్ష్యం, ఆ కుటుంబం మొత్తం చాలా బాధపడ్డది. అది నేను చూశాను. కానీ గెలిచిర్రు. ఒక విషయం చెప్తాను. ఈ భారత రాజ్యాంగంలో కొన్ని విషయాలు మీతో పంచుకుంటా. సర్పంచ్ యొక్క ఉద్దేశం నిజంగా సర్పంచ్ ఎట్లుండాలంటే గతాన్ని వదిలేయాలి. పార్టీ విషయం కానీ, దేని విషయం కానీ, మనకు ఎవరైనా కలిసి వచ్చినా, కలిసి రాకపోయినా, మాట్లాడకపోయినా మనం తగ్గించుకొని గతాన్ని వదిలేస్తే ఆయన సర్పంచ్ రాబోయే తరానికి మనం ఒక గుణపాఠాన్ని నేర్పిస్తాం. మనసులో ఉన్న విషయాలని స్పష్టంగా చెప్పాలి. ముఖం చూసి మాట్లాడొద్దు. సర్పంచ్ అనే ఒక లీడర్, ఒక నాయకుడు ముఖం చూసి మాట్లాడకుండా క్లియర్గా తప్పును తప్పని చెప్పాలి, ఒప్పును ఒప్పని చెప్పాలి. అదే లీడర్కు ఉన్న యొక్క లక్షణాలు. ఖచ్చితంగా ఈగోను వదిలేయాలి. ఫస్ట్ ఈగోతనం, నేను సర్పంచ్ని గెలిచిన 1000 గ్రామంలో నేనే లీడర్ అని గర్వపడకుండా ఈగోను వదిలేసి అందరినీ కలుపుకొని, అందరినీ దగ్గర తీర్చుకొని, వాళ్ళు బాధలో ఉంటే వాళ్ళని ఓదార్చి, వాళ్ళని సన్నిహితంగా ఉండి రాత్రి అనక పగలనక కష్టపడి, ఏ రాత్రి 12 గంటలైనా 1 గంట అయినా ఫోన్ వస్తే టక్కన లేచి స్పందించే గుణం మనసు లీడర్కు ఉండాలి, సర్పంచ్కు ఉండాలని. ఎవరైనా ఎంత కఠినమైన నిర్ణయాలైనా తీసుకోవాలి. ఒక లీడర్కున్న లక్షణం ఏంటంటే ఎలాంటి కఠినమైన అంటే మంచి విషయంలో ముందుండాలి అని. నేను ఎప్పుడు కూడా మరొక విషయం ఏంటంటే సర్పంచ్ నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ స్పందించాలి. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను ప్రశాంతంగా, శాంతంగా మనము సమాధానం చెప్పేవారిగా ఉన్నప్పుడు రాబోయే తరానికి అరే సర్పంచు అంటే ఇలా ఉండాలి అని అనుకోవాలి. మార్గదర్శకంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. ఈ బండరేంజల్
చరిత్రలో నిలబడాలని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే సర్పంచ్ ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను మొదటిసారి మాట్లాడుతున్న సర్పంచ్ విషయంలో. సర్పంచ్ మార్గదర్శకంగా ఉంటే ప్రతి చుట్టుపక్కల నియోజకవర్గాలు మన బండరేంజల్ చరిత్ర నిలబడాలి. ఎందుకంటే బండరేంజల్ గురించి ప్రతి ఒక్క సర్పంచ్, ప్రతి ఒక్క గ్రామం ఖచ్చితంగా ఇలా ఉండాలిరా, ఉంటే ఇలా ఉండాలిరా సర్పంచ్ అంటే, ఇలా ఉండాలిరా సేవ అంటే, ఇలా ఉండాలిరా మార్గదర్శకంగా, కులము మతము భేదము లేకుండా ఖచ్చితంగా మార్గదర్శకంగా, ముఖం చూడకుండా ఖచ్చితంగా సేవ చేసే గుణం ఖచ్చితంగా ఇలా ఉండాలిరని ఏలు చూడాలి. మన తీర్పు నేర్చుకోవాలి, మనల్ని చూసి ఈ బండరేంజల్ నుంచి నేర్చుకోవాలి. అప్పుడే బండరేంజల్ చరిత్రలో నిలబడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ చిన్న విషయాన్ని, ఒకటి ఏంటంటే అప్పుడు ఏపీ చట్టం ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి గ్రామ సభ ఉంటుండే. అయితే ఇప్పుడు ఈ చట్టం ప్రకారం 2 నెలలకు ఒకసారి చట్టం తీసుకోనబడ్డది. ఎందుకంటే ఒకవేళ గ్రామ సభ చేయకపోతే 2 నెలలకు ఒకసారి 500 ఓట్లుంటే 50 మంది ఖచ్చితంగా ఉండాలి. లేకుంటే 1000 మంది ఉంటే ఖచ్చితంగా 70 మంది ఉండాలి. 1000 నుండి 3000 మంది ఉంటే ఖచ్చితంగా 150 మంది గ్రామ సభలో ఉండాలి. లేకపోతే సర్పంచ్ గారికి వాళ్ళకి అందరికీ సస్పెండ్ చేసే అధికారం ఈ చట్టానికి ఉంది. అందుకోసమే మనం తప్పుని ఎత్తి చూపకుండా, తప్పుని దొరకకుండా, ఎవరైనా సరే తప్పుల్నే నింకుతారు. 3 రకాలుగా సర్పంచ్ని తప్పుగా ఏడ దొరుకుతాడో అని చూసే వాళ్ళు కూడా ఉంటారు. కనుక మనం జ్ఞానంతో, ఇంకిత జ్ఞానంతో సేవ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి మంచి మార్గదర్శకంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. బండరేంజల్ గెలవాలి, చరిత్రలో బండరేంజల్ నిలవాలి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, సభ్యులకి, సర్పంచ్ గారికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా చాలా చెప్పొచ్చు కానీ టైం లేదు కనుక వీలు కాదు. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ.